ఇంక ఇది లాస్ట్ షాట్ కి కంటిన్యూషన్. అదే రోజు నైట్ ట్రావెల్ ఉంది, అందుకనే ఇక్కడ నేను త్వరగా ప్యాకింగ్ అయితే చేస్తున్నాను. బయటకు వెళ్ళొచ్చాను కదా, ముందు నుండి చేసుకోలేదు. ఆఫ్టర్నూన్ కుకింగ్ అయితే ఏం చేయలేదు కదా, కానీ ముందు రోజు నైట్ కాకరకాయ ఫ్రై కూడా చేశానని చెప్పాను. రైస్ పెట్టాను, ఇంకా అది వేసుకొని అయితే తినేసాము. ఈ లోపల అయితే షన్వికి ఇక్కడ ఫుడ్ కొంచెం ప్యాకింగ్ అయితే చేస్తున్నాను. నేనైతే ఇక్కడ మకానాన్ని రోస్ట్ చేశాను, అలాగే బ్రోకలీ బేబీకార్న్ స్టిర్ ఫ్రై చేసి పెట్టుకున్నాను. అండ్ అలాగే కొన్ని స్ట్రాబెరీస్ అయితే తీసుకెళ్తున్నాను. ఇంకా కొన్ని రోజులు అయితే నేను మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉంటున్నాను కాబట్టి కిచెన్ అంతా నీట్ గా క్లీన్ చేసుకొని సెట్ చేసేసి అయితే వెళ్తున్నాను. చిన్న అయితే మమ్మల్ని డ్రాప్ చేసి వచ్చేస్తారు. అలాగే బస్ అయితే ఎక్కేసాము. ఈసారి కొన్ని స్నాక్స్ కూడా ఇచ్చారు. ఇంకా మూవీ పెడితే కాసేపు మూవీ చూసి నేనైతే నిద్రపోయాను. ఈసారి బస్ ఎక్కిన దగ్గర నుండి ఎందుకో నాకు చాలా అన్కంఫర్టబుల్ గా ఉంది. షన్విని మొత్తం వాళ్ళ నాన్నే చూసుకున్నారు. ఏం మాట్లాడుతున్నారు, షన్వి ఏం అల్లరి చేస్తుంది అన్ని తెలుస్తూనే ఉంది, కానీ నేను మాత్రం కళ్ళు తెరలేకపోయాను. అంత అన్కంఫర్టబుల్ ఫీలింగ్ అయితే వచ్చేసి నా ఫ్రెండ్ సజెస్ట్ చేసింది, వియర్డ్ గా ఉంటుంది, వామిటింగ్ సెన్సేషన్ ఉన్నప్పుడు హెయిర్ స్మెల్ చూస్తే వామిటింగ్ సెన్సేషన్ తగ్గుతుందని చెప్పి ట్రై చేశాను. నాకు వర్కౌట్ అయ్యింది, అందుకని షేర్ చేసుకుంటున్నాను. బాయ్.